ఇంకొక పాయింట్, న్యాయస్థానాలు నువ్వు తప్పు చేశారు వాళ్ళు, శిక్షించు వాళ్ళని. దెన్ వాళ్ళకేం తప్పు ఉంది అక్కడ? ఆ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అంశంలో లోపం జరుగుంటే చేసిన వాడిని పట్టుకోవాలి. సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని మనం తప్పుడు వాళ్ళ కింద చూపించడం అనేటటువంటిది వాళ్ళ వ్యక్తిత్వ హననం కదా, వాళ్ళ జీవితాలకు మనం చెక్ పెడుతున్నాం కదా. ఎలాగవుతుంది ఇది? ఇది రెండవది. మూడో పాయింట్ ఏంటంటే, వీళ్ళని నిర్ణయం తీసుకునేటప్పుడు అధికారుల్ని మందలిస్తుంది కోర్టు. అధికారులు ప్రభుత్వం చెప్పిన మాట వింటారా, వాళ్ళు సొంతగా నిర్ణయం తీసుకోగలరు? వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరినీ ఓ ట్రాన్స్ఫర్ చేసే అధికారం చీఫ్ సెక్రటరీకి ఉంటుందా? ప్రభుత్వం చెప్తే చేస్తాడు చీఫ్ సెక్రటరీ. ఇవాళ పరిస్థితుల్లో అసలు రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి చెప్పకుండా ఎక్కడెందుకు హోమ్ మినిస్టర్ అనిత గారు ఎప్పుడైనా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్లు చేస్తారా? ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లాంటి చేతిలో ఉందా? డీజీపీ గారు డైరెక్ట్గా చేసేయగలిగినటువంటి సిచ్యువేషన్లో ఉందా? కళ్ళ ఎదురుగుండా సిచ్యువేషన్ అంతా కనబడుతున్నా మనం అసలు తప్పు చేస్తున్న వాళ్ళు రాజకీయ నాయకులని అనకుండా పాపం వాళ్ళు చెప్పినట్టు నడుచుకునే అధికారులు తిడితే ఏమిటి ప్రయోజనం? ఏం చేస్తున్నాం మనం? పైగా వీటిట్లో సమర్థిస్తున్నారు.